హాయ్ అండి. ఈరోజైతే ఒక హెల్తీ అయినటువంటి లంచ్ బాక్స్‌తో మీ ముందుకొచ్చానండి. చిటికలో చేసేసేయొచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా అయితే గనక నైటు ఒక కప్పు వరకు రాజ్మాని నానబెట్టేసుకున్నట్లయితే మంచిగా నానిపోతాయి మార్నింగ్‌కి. వాటిని ఒక కుక్కర్‌లో వేసేసి ఒక 5, 6 విజిల్స్ వచ్చేలాగా వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మరొక కుక్కర్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చక్కగా ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఆనియన్ ఒకటి, 2 చిల్లీలు ఈ విధంగా చీలుకొని వేసేసుకొని, దాంట్లోనే 2 బిర్యానీ ఆకులు వేసుకున్న తర్వాత, నేను చూపిస్తున్న ఈ బిర్యానీ ఐటెమ్స్ అన్నీ వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక్కసారి గరిటెతో కలిపేసుకోవాలి. చక్కగా ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ముందుగా నానబెట్టుకున్న పచ్చి బఠానీ అవి గ్రీన్ కలర్‌లో ఉంటాయి కదండీ! ఆ బఠానీనైతే వేసేసుకొని తర్వాత ఒక టమాటాని చీలుకని ఈ విధంగా వేసేసుకోవాలి. ఇందులోనే ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి ఈ రాజ్మాని దీంట్లో వేసేసుకొని ఒక్కసారి గరిటెతో కలిపేసుకోవాలి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లి పేస్ట్‌నైతే వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం పుదీనా కూడా వేసుకొని కస్తూరి మేతిని కూడా కొంచెం మెదుపుకొని ఈ విధంగా వేసేసుకొని ఒక్కసారి గరిటెతో కలిపేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు దీన్నయితే ఫ్రై చేసేసుకున్న తర్వాత దీనిలో మసాలాలైతే గనక 1 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, పసుపు, టేస్ట్‌కి సరిపడగా సాల్ట్‌ని కూడా వేసేసుకొని ఒక్కసారి గరిటెతో కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోనే ముందుగా కడిగి నానబెట్టుకున్నటువంటి అరగంట ముందు నానబెట్టుకున్నానండి ఈ రైస్‌ని. వీటిని కూడా వేసేసుకోవాలి. ఎంత బాగా రైస్ నానితే అంత పొడి పొడిలాడుతా వస్తుంది. నేనైతే ఒక గ్లాసు, ఇంకొక గ్లాస్ సగం అయితే రైస్‌ని తీసుకున్నాను. నేను 3 గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది. మొత్తం రైస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత వాటర్ 3 గ్లాసులు యాడ్ చేసేసుకొని, ఒకసారి టేస్ట్ చెక్ చేసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసేసి ఒక్క 3 విజిల్స్ వేయించినట్లయితే చక్కగా బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఈలోపైతే గనక పెరుగుని తాలింపేసేసుకొని పెరుగు చట్నీ చేసుకుంటే టేస్ట్ అయితే ఈ కాంబినేషన్ చాలా బావుంటది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. పెరుగులోనికి నేను చూపిస్తున్న విధంగా తాలింపు వేసుకున్నట్లయితే అల్లము, పచ్చిమిరపకాయలు చీలుకొని తాలింపు వేసేసుకొని చక్కగా కరివేపాకు చల్లుకొని చిల్లీ ఫ్లేక్స్‌ని కూడా వేసుకొని ఈ కాంబినేషన్‌లో ట్రై చేయండి. టేస్ట్ అయితే వేరే లెవెల్‌లో ఉంటది. ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థాంక్ యూ.